ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరూ ఏకమే. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకళ్ళని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. తెలుగువాడి ఉనికి లేని రోజున, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగు వారిని గొల్టీలుగా సంబోధించే సమయంలో, కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం, ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో, ఎవరి దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవటం, మనం దీక్ష విరమణ చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర ఆలయం మీ దర్శనం మరింత సౌకర్యార్థంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎందుకు అంటే ఇంకొకటి, కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర డబ్బు మీకెందుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పది. హైందవ ధర్మం ఎక్కడున్నా, భారతదేశం ఎక్కడున్నా, అది ఆంధ్ర ఇలా ప్రాంతీయతలు పట్టుకురాకండి. హైందవ ధర్మం ఎక్కడున్నా హైందవ ధర్మాన్ని కాపాడుకుంటుంది. అందుకని దయచేసి ఈ సూడో సెక్యులరిస్ట్ యాటిట్యూడ్ తోటో ఇలాంటి వితండవాదాలతోటి మీరు ఇంకా చెడగొట్టకండి. ప్రాంతాలతోటి, ప్రాంతీయతలతోటి, కులాలతోటి, భాషలతోటి ఇంకా దేశాన్ని నాశనం చేసి కూర్చోబెట్టారు. ఇంకా చాలు ఇలాంటి పిచ్చి మాటలను, ఇలాంటి వాదనలు ఆపి కొంచెం కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి దయచేసి అందరూ. అలా మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకున్న కోరిక ఒకటే, నేను పదే ఈ కూటమి స్థిరత్వం కోరుకుంటున్నాను. ఈ కూటమి స్థిరత్వం, నేను చాలా బలంగా ఉంటాను. పోలీసు కూడా నిన్న అధికారి సీఎం గారు కూడా చాలా సెలవు ఇచ్చారు. మీకు ప్రజలకి కష్టం కలిగితే ఏది కూడా సహించం. ఎస్పీ కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ టైంలో మీ గురించి ఒకటి వచ్చింది, ముఖ్యంగా బైకుల యువతకి 60% యాక్సిడెంట్స్, 100% యాక్సిడెంట్లో 60 నుంచి 70% బైక్స్ వల్లే జరుగుతున్నాయని. మీకు తల్లిదండ్రులు బైకులు ఇచ్చింది, మీరు జాగ్రత్తగా వెళ్ళాలని. దయచేసి నేను మీ అందరికీ గెడ్డం పట్టుకొని మరీ బతులాడుతాను, దయచేసి క్షేమంగా వెళ్ళండి. ఇంటికి పోతే ప్రాణాలు తిరిగిరావు.